ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈ రోజు యేసయ్య మనకిచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరిక చెప్పున ఆయన నీకు దయచేయును. ప్రైజ్ గాడ్. నీ కోరిక చెప్పున ఆయన నీకు దయచేయును కాక. నీ ఆలోచన ఎన్నైనా సరే అది యేసయ్య సఫలపరచును కాక. ప్రైజ్ గాడ్. ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. బ్రోకెన్ బ్రిక్స్ టు బ్లెస్సింగ్స్. ఇమ్మాన్యుయల్ అనే ఒక యంగ్ మ్యాన్షన్ ఉండేవాడు. ఒక పెద్ద చర్చ్ కట్టాలని ఆయన ఆశ. కానీ డబ్బులు లేవు, టూల్స్ లేవు, సపోర్ట్ లేదు, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. కానీ తన ఆశ అయితే ఉంది. అయితే ఒకరోజు ఒక చిన్న సైడ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని అక్కడున్న విరిగిపోయిన ఇటుకల్ని చూసి అనుకుంటున్నాడు, ఈ ఇటుకలు నాకుంటే బాగుండు, ఈ బ్రోకెన్ బ్రిక్స్ నాకుంటే బాగుండు, నేను చర్చ్ కట్టేవాడిని అని అనుకుంటున్నాడు. అదే రోజు ఒక ముసలతను అటు వెళ్తూ ఈ యొక్క విరిగిపోయిన బ్రిక్స్ నీకెందుకు అని అడిగాడు. అప్పుడు ఆ ఇమాన్యుయల్ ఏం చెప్పాడంటే, నా కళని బిల్డ్ చేయాలని ఉంది సార్, కానీ నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర డబ్బులు లేవు, టూల్స్ లేవు, సపోర్ట్ లేదు, ఎవ్వరూ సహాయం చేయరు, కానీ నాకు ఆశ అయితే ఉంది అని ఆ ఇమాన్యుయల్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ ఏమన్నారంటే, ఒక్క బ్రిక్ తీసుకో చాలు. నెహెమ్యా కూడా బ్రోకెన్ వాల్స్ తోనే స్టార్ట్ చేశాడు కదా. నీ హార్ట్లో ఉన్న ప్లాన్ దేవుందే అయితే ఆయనే మెటీరియల్స్ పంపిస్తారు అని ధైర్యపు మాటలు చెప్పి ఆ యొక్క ఓల్డ్ మ్యాన్ అక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ 6 months ఒక బ్లెస్సింగ్ తన జీవితంలో రావడం జరిగింది. ఏంటి అంటే, తన ప్రార్థన 6 months ఆ స్మాల్ చర్చ్ బిల్డ్ చేయాలని ఆశపడ్డారు కదా. ఆ ఆశని దేవుడు తృప్తిపరిచారు. ఒకరి తర్వాత ఒకరు హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. సిమెంట్ ఒకరు, శాండ్ ఒకరు ఫ్రీగా పని చేయడానికి ముందుకు రావడం జరిగింది. అలాగా దేవుని కృపను బట్టి ఆ యొక్క ఇమాన్యుయల్ గారు అనుకున్న చిన్న చర్చ్ కట్టడం జరిగింది. ఆ చర్చ్కి ఏం పేరు పెట్టారంటే కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం అని పేరు పెట్టారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, నీ హార్ట్ డిజైర్స్ దేవుని చిత్తానికి సరిపోతే బ్రోకెన్ బ్రిక్స్ కూడా ఫౌండేషన్ అవుతాయి. యేసయ్యే మీ మనసులో ఒక తలం పెడతారు కదా, అది ఏసే ప్లాన్ లిస్ట్లో ఉంటే ఏసయ్యే ఫుల్ఫిల్ చేస్తారు. ఎలా అయితే ఇమాన్యుయల్ యొక్క హార్ట్లో చర్చ్ కట్టాలని ప్లాన్ పెట్టిందే ఎవరు? ఏసయ్య. అంటే ఇది కూడా ఏసే కోరిక. ఆ ఏసే కోరిక మనుషుల కోరిక ఒకటే అయితే ఏమవుతుందంటే ప్లాన్ సక్సెస్ అవుతుంది. సో ఈరోజు మీరు ఏది ఆశపడుతున్నారు? దేవుని చిత్తంగా దేవునికి నచ్చిందే ఆశపడుతున్నారా? అయితే దేవుడికి ఖచ్చితంగా మీ ప్లాన్ సక్సెస్ చేస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.